అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను ఈ యొక్క నిధులు పెంచి విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తుంది, ఎంత విడుదల చేస్తుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను చాలామంది రైతన్నలు ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క పథకం సంబంధించి నిధులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద మనకి రూ. 13,000 మాత్రమే ఇచ్చేవారు. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని ద్వారా మనకి రైతన్నలందరికీ కూడా పెద్ద మొత్తంలో మనకి మేలు చేకూరుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకోబోతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఎలా విడుదల చేస్తుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అదేంటంటే మనకి ప్రతి ఏటా కూడా రూ. 20,000 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే ఈ యొక్క 20,000 సంబంధించి గాను 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే వీళ్ళకి కానున్నాయండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి 19 విడతల కింద నిధులు విడుదల చేసింది. అయితే 20వ విడత కింద నిధులనేవి అయితే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. ఈ యొక్క 20,000 సంబంధించి గాను మనకి నిధులనేవి అయితే త్వరలో అయితే విడుదల కాబోతున్నాయన్నమాట. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ మాదిరిగానే మనకి విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. సో, ఇక్కడ కూడా 3 విడతల్లో విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. తొలి విడత కింద 5,000, మనకి రెండో విడత కింద 5,000, మూడో విడత కింద 4,000 ఇలా రూ. 14,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ చేసేందుకు సిద్ధమవుతుందండి. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా మనకి మీ యొక్క ఈ కేవైసీ ప్రాసెస్‌కి లింక్ అయ్యి ఉండాలనమాట. అలాగే ఎన్‌పీసీఐ లింక్ కూడా కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఇక్కడ మనకి కౌలుకి, మనకి భూమి కలిగిన వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అయితే వర్తిస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి గాను మన నిధులనేవైతే మనకి దాదాపుగా రూ. 7,000 కేటాయించడం జరుగుతుందండి. సో, దీనికి సంబంధించి గాను నిధులు విడుదల చేసిన తర్వాత మీ యొక్క ఖాతాలకి జమ అవుతాయన్నమాట. ఇప్పుడు దీనిపై మనకి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా, ఏ వీడియోలు చేసినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.